ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన అల్లర్లపై కేసులు దర్యాప్తు పురోగతిని సిట్ బృందాలు పరిశీలిస్తున్నాయి. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లోనే సిట్ అధికారులు మకాం వేశారు. క్షేత్రస్థాయి పర్యటనలు ఇప్పటికే పూర్తి చేసిన సిట్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ప్రాథమిక నివేదికను కూడా అందజేసింది. అటు పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో సిట్ బృందం పర్యటిస్తుంది. ఇప్పటికే డీజీపీకి ప్రాథమిక నివేదిక అందించిన సిట్ పూర్తి దర్యాప్తు తర్వాత మరో నివేదికను అందించనుంది. ఇక 3 జిల్లాల్లో కలిపి కేసుల సంఖ్య 35కు చేరింది. అటు నిందితుల కోసం పోలీసులు గాలింపు కొనసాగుతుంది. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన అల్లర్లపై కేసులు దర్యాప్తు పురోగతిని సిట్ బృందాలు పరిశీలిస్తున్నాయి. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లోనే సిట్ అధికారులు మకాం వేశారు. క్షేత్రస్థాయి పర్యటనలు ఇప్పటికే పూర్తి చేసిన సిట్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ప్రాథమిక నివేదికను కూడా అందజేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. 3 రోజుల పాటు సిట్ బృందం పల్నాడు జిల్లాలో పర్యటించారు. అదేవిధంగా ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింసాకాండపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేశారు. మొదటగా నరసరావుపేటలో 13 మందితో కూడినటువంటి ఈ సిట్ బృందం మొదటగా నరసరావుపేటలో ఈ యొక్క పరిశీలన అనేది స్టార్ట్ చేశారు. అక్కడ జరిగినటువంటి, ఎందుకంటే అక్కడ ఎస్పీ హెడ్ క్వార్టర్, అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం, మెయిన్ హెడ్ క్వార్టర్ అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ తీవ్ర స్థాయిలో కూడా అల్లర్లు జరిగినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి అక్కడ ఒక కారుపై వచ్చి తొడగొట్టడం, రెచ్చగొట్టే విధానం, అక్కడ చివరికి ఆ విధ్వంసకాండలో పోలీసులు బుల్లెట్లు గాల్లోకి రబ్బర్ బుల్లెట్లు కూడా కాల్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ సిట్ బృందం దానికి సంబంధించినటువంటి ఏమేమి కేసులు నమోదయ్యాయి అనే అంశాలపై కూడా అంటే పోలీసులు కూడా కొంత నాయకులకు సహకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పోలీసులు నిజాయితీగా కేసులు నమోదు చేశారు. అసలు అల్లర్లకు గల కారణాలు ఏంటి అనే అంశాలు కూడా పూర్తిగా వాళ్ళు విచారించినట్టుగా తెలుస్తా ఉంది. ఆ తర్వాత గురజాల అదే తరహాలో భారీగా ఎక్కువ స్థాయిలో గొడవ జరిగింది. మాచర్లో కూడా పిన్ టు పిన్ వాళ్ళు పూర్తి స్థాయిలో పరిశీలించి ఈ కేసుని పురోగతిని కూడా పూర్తి స్థాయిలో సిట్ బృందం దాంట్లో నివేదిక కూడా సమర్పించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే క్షేత్రస్థాయి అంటే ఇప్పటి వరకు అంటే సిట్ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లా ఈ 3 జిల్లాల్లో పూర్తి స్థాయిలో కూడా నివేదిక తీసుకొని ఆ తర్వాత డీజీపీకి అందించారు. మరి డీజీపీ ఇది కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈరోజు సాయంత్రం వరకు అయితే చేర్చే అవకాశం అయితే కనబడతా ఉంది. మనకు మొత్తం నమోదైన కేసులు కానీ, అక్కడ ఉన్నటువంటి వీడియో ఫుటేజ్లు కానీ, అదేవిధంగా మీడియాలో వచ్చినటువంటి కథనాలన్నింటినీ కూడా ఆధారంగా చేసుకొని కూడా ఈ యొక్క నివేదికను కూడా తయారు చేసినట్లుగా తెలుస్తా ఉంది. వరలక్ష్మి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన అల్లర్లపై కేసులు దర్యాప్తు పురోగతిని సిట్ బృందాలు పరిశీలిస్తున్నాయి. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లోనే సిట్ అధికారులు మకాం వేశారు. క్షేత్రస్థాయి పర్యటనలు ఇప్పటికే పూర్తి చేసిన సిట్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ప్రాథమిక నివేదికను కూడా అందజేసింది. అటు పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో సిట్ బృందం పర్యటిస్తుంది. ఇప్పటికే డీజీపీకి ప్రాథమిక నివేదికను అందించిన సిట్ పూర్తి దర్యాప్తు తర్వాత మరో నివేదికను అందించనుంది. ఇక 3 జిల్లాల్లో కలిపి కేసుల సంఖ్య 35కు చేరింది. అటు నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతుంది. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన అల్లర్లపై కేసులు దర్యాప్తుల పురోగతిని సిట్ బృందాలు పరిశీలిస్తున్నాయి. ఇక ఏపీ సిట్ దర్యాప్తుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి. వరలక్ష్మి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికలకు ముందు తర్వాత జరిగిన ఘటనలపైన ఇప్పటికీ సిట్టు బృందము విచారణ చేపట్టింది. ఇప్పటికే సిట్టు నివేదిక అందించినప్పటికీ కూడా మరి కొంత సమయం తీసుకొని కూడా సిట్టు విచారణ కోసం మళ్ళీ సిట్టు బృందము తాడిపత్రికి చేరుకుంది. ప్రస్తుతం ఎన్నికల సమయంలో జరిగిన పోలింగ్ బూతుల దగ్గర మళ్ళీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వద్ద, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద జరిగినటువంటి సంఘటనల పైన మరింత సమాచారం కోసము ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మరింత విచారణ జరపాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో అదనంగా మరి ఈ రోజు కూడా విచారణ చేపట్టారు. ప్రస్తుతం తాడిపత్రిలో ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ పోలీసు బలగాలు మోహరించిన ఇతర నేతల ఇండ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ
స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు మోహరించినప్పటికీ కూడా ప్రస్తుతం తాడిపత్రిలో 104 ప్రస్తుతం కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులు మొత్తం తాడిపత్రిని అంతా కూడా వాళ్ళు ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే ఇప్పటికీ కూడా పోలీసులు సిట్టు విచారణ కొనసాగుతుంది. అయితే మరింత సమాచారం కోసము అంటే సెక్షన్ లో అదనంగా చేర్చాలని చెప్పేసి ఇప్పటికే 728 మంది మీద కేసు నమోదు చేసినప్పటికీ 396 మందిని ఇప్పటికే గుర్తించారు. వీటిలో 7 కేసులు నమోదు చేసినప్పటికీ ఇంకా 332 మందిని ఇంకా గుర్తించాల్సి ఉంది. అయితే వాళ్ళందరినీ కూడా గుర్తించే పనిలో సిట్టు ఉంది. అయితే ఇప్పటికే సిట్టు ఇచ్చిన నివేదిక మేరకు కూడా స్థానిక పోలీసుల సమాచారం మేరకు పోలీసులు చేయాల్సినటువంటి పని మీద ఇప్పటికే సిట్టు ఆదేశాలు ఇస్తూ స్థానికంగా ఉంటూ మొత్తం కేసులో నమోదు చేసినటువంటి వారి అందరి మీద అంటే 728 మంది మీద కేసు నమోదు చేశాము. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే పనిలో కూడా ఇప్పటికే సిట్ అధికారులు ఉన్నారు. మరి దగ్గర ఉండి సిట్ అధికారులు స్థానిక పోలీసులకి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం అంటే వైసీపీ ఇటు టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఎవరు స్థానికంగా లేరు. అయితే స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికే పరారులో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రప్పించేసి వాళ్ళని రిమాండ్ కి తరలించే పనిలో స్థానిక పోలీసులు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇద్దరు కూడా పోలీసుల మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. పోలీసులు ఏకపక్షంగా టీడీపీకి సపోర్ట్ చేశారని వైసీపీ వాళ్ళు, అయితే వైసీపీకి వన్ సైడ్ గా చేశారని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో సిట్టు చాలా సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల కమిషన్ కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో ఎవరిని కూడా ఉపేక్షించవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే స్థానిక పోలీసుల మీద ఈవెన్ ఎస్పీ మీద కూడా సీరియస్ గా ఆదేశాలు చేస్తూ ఇప్పటికే ఎస్పీని స్థానిక డిఎస్పీ ఎస్ఐలను కూడా సస్పెండ్ చేస్తూ వారి స్థానంలో కొత్త అధికారులను కూడా నియమించడం జరిగింది. మరి ఇప్పటి వరకు కేసులు నమోదు చేయని వారి మీద గుర్తించిన వారి మీద వెంటనే గుర్తించి వారి మీద కేసులు నమోదు చేసి రిమాండ్ కి పంపాలనేదే సిట్టు ఆదేశాలు. కాకపోతే స్థానిక అధికారులు ఏమాత్రం స్థానికుల మీద ఉపేక్షించుకోకుండా ఎలాంటి క్షమాభిక్ష లేకోకుండా ఉన్న వాళ్ళందరినీ అంటే ఈ అల్లర్లలో రాళ్ల దాడిలో దౌర్జన్యకాండలో పాల్గొన్నటువంటి వారందరి మీద కూడా కేసులు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ కి పంపాలనేదే ఎలక్షన్ కమిషన్ ఆదేశము. ఆదేశాల మేరకు సిట్టుకు కూడా సంబంధిత ఆదేశాలు అందాయి. ఆ మేరకు కూడా స్థానిక అధికారులకు ఈ మేరకు ఒత్తిడి చేస్తూ మరి ఎవరైతే ఈ అల్లర్లలో పాల్గొన్నారో ఎన్నికలకు ముందు తర్వాత కూడా మరి వాళ్ళందరినీ గుర్తించి రిమాండ్ కి పంపించాలనే ఉద్దేశంతోనే ఇప్పటికీ కూడా స్థానిక అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉండకోకుండా పరారులో ఉన్న వాళ్ళందరినీ రప్పించేసి వాళ్ళని రిమాండ్ కి పంపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే 144 సెక్షన్ కొనసాగుతుంది. ఎక్కడ కూడా 3 లేదా 4 కనిపించినప్పటికీ వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ప్రధానమైన నాయకుల ఇండ్ల వద్ద ప్రధానమైన కేంద్రాల్లో మొత్తం బందోబస్తు కొనసాగుతుందని చెప్పొచ్చు వరలక్ష్మి. రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.